థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి అందరికీ. ఐ మిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లిటిల్ బిట్. ఇప్పుడు జగదీష్ గారు చెప్పినట్టు రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ అన్న క్లబ్, దెర్ ఆర్ మెనీ రోటరీ క్లబ్స్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో దాదాపు ఒక 25 క్లబ్స్ ఉన్నాయి. అందులో కొత్త క్లబ్, నూతన క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్. ఇది 2 ఏళ్ళు అయింది. 2010 జూన్లో మొదలైంది ఈ రోటరీ క్లబ్. అది మొదలైన cancer patients are diagnosed each year. Roughly, this is from different websites, what I could gather. Okay, approximately 2 lakhs, 200,000 new cancer patients are diagnosed in India every year. And in Hyderabad, the number is around 20,000. అంటే 20,000 new cancer patients are diagnosed each year. ఇందులో అన్ఫార్చునేట్లీ మనకి డయాగ్నోసిస్ స్టేజ్కే టూ లేట్ ఫర్ ట్రీట్మెంట్ ఒక 60-75%. సో అంటే ఇప్పుడు హైదరాబాద్ లెక్క చూస్తే ఒక 10-15 వేల మంది పర్ ఇయర్ ఆర్ టూ లేట్ ఫర్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు ఇట్లాంటి పేషెంట్స్ ఏం చేయాలి? ట్రీట్మెంట్కి టూ లేట్ అంటే ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు, ఆర్ ఇట్ విల్ బి ఇన్అప్రోప్రియేట్ అండ్ ఎక్స్పెన్సివ్ వితౌట్ ఎనీ బెనిఫిట్ ఇన్ ప్రొలాంగింగ్ లైఫ్. ఇంకో కేటగిరీ ఏంటంటే ఈవెన్ ఇఫ్ క్యాన్సర్ ఇస్ డయాగ్నోస్డ్ ఎర్లీ, దెవ్ బీన్ ట్రీటెడ్, వీ ఆల్ నో దట్ వెరీ ఫ్యూ క్యాన్సర్స్ ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్. సో ఎంత క్యూర్ వచ్చినా 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత రిలాప్స్ వచ్చినప్పుడు దే విల్ అగైన్ ల్యాప్స్ ఇన్ టు దిస్ స్టేజ్ వేర్ we call metastasis. Cancer spreads from original organ to some other organs in the body. సో ఆ స్టేజ్ నుంచి ఇంకా అందరికీ తెలుసు డాక్టర్స్కి ఈ పేషెంట్కి ఎక్కువ లైఫ్ స్పాన్ లేదు అని. సో అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటి పేషెంట్స్ని? ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి లైఫ్ పొడిగించే కాన్సెప్ట్ ఇంకా అప్పుడు ఉండదు, ఎందుకంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా దట్ వీ కాంట్ ఓవర్కమ్ దట్ క్యాన్సర్. సో ఈ స్టేజ్ని వీ కాల్ ఎండ్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్. సో అప్పుడు అలాంటి పేషెంట్స్ని ఇంట్లో అయినా చూసుకోవచ్చు మనం, లేక ప్రస్తుతం హాస్పిటల్సే చూసుకుంటున్నాయి. కానీ హాస్పిటల్స్ ధ్యాస అంతా ట్రీట్మెంట్ మీద ఉంటుంది, కానీ పాలియేషన్, కంఫర్ట్ కేర్ మీద ఉండదు. సో వన్స్ నర్సెస్ అండ్ డాక్టర్స్ ఇన్ హాస్పిటల్ రియలైజ్ దట్ వీఆర్ నాట్ ట్రీటింగ్ దిస్ పేషెంట్, దే నెగ్లెక్ట్ దట్ పేషెంట్ బికాస్ a hospital is oriented towards cure and not palliation. So we felt that this kind of facility will serve as a bridge ఇంటికి హాస్పిటల్కి మధ్య ఉండి కొంచెం ఆప్యాయత చూపెట్టి పేషెంట్స్కి వాళ్ళ సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం వాళ్ళ లైఫ్ పొడిగించలేం, కానీ వాళ్ళ బాధలు తగ్గించవచ్చు, నొప్పి తగ్గించవచ్చు, వాంతులున్నా, విరోచనాలున్నా, తినలేకపోతున్నా, ఇవన్నీ మనం కేర్ చేసి కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీస్కి సపోర్ట్ ఇచ్చి, సో ఇట్లా వీ కెన్ మేక్ ది ఎండ్ పీస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ కన్సర్న్డ్ విత్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాలియేటివ్ కేర్. నా ఇంకో విశేషం ఏంటంటే ఇదంతా కేరు స్పర్శ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. అంటే మాకు ఒరిజినల్ సెటప్కి అరౌండ్ 30 lakhs అయింది. ఈ ప్రెమిసెస్ రెనోవేట్ చేయటం, బెడ్స్, ఎక్విప్మెంట్ అన్నీ తీసుకోవటం. దాని తర్వాత నెలకు ఒక 3.5 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ఫెసిలిటీ మెయింటైన్ చేయడానికి. సో దీనికి చాలామంది దాతలు ముందుకొచ్చారు, లాట్ ఆఫ్ వెల్ విషర్స్, పేషెంట్స్ ట్రీట్ అయిన వాళ్ళు దే వెంట్ బ్యాక్ అండ్ డొనేటెడ్ మనీ, క్లబ్ మెంబర్స్ చాలామంది డొనేషన్స్ ఇచ్చారు, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, డాక్టర్స్, వెల్ విషర్స్. It was very generous contributions from across society వచ్చాయి మాకు. We had people who saw newspaper advertisements and came and donated. We have a young lady, Uma Garu, who was a retired government employee, who saw a paper advertisement and she herself is handicapped. She was so impressed, she came and gave us 50,000 rupees from her pension fund. So we had very goodwill in the society. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే మంచి పని చేస్తున్నారా లేదా, మంచి పని చేస్తూ ఉంటే చాలామందికి డొనేషన్స్ ఇవ్వాలి, మంచి చేయాలి అని ఉంది మన దగ్గర.
కానీ ఇప్పుడు మనకి మెయిన్ వాట్ స్టంబ్లింగ్ బ్లాక్ వీఆర్ ఫేసింగ్ ఇస్ చాలా మందికి తెలియట్లేదు ఇంకా ఈ ఫెసిలిటీ ఉంది. థ్యాంక్ఫుల్లీ విత్ లక్ష్మణ్ గారి ఇన్వాల్వ్మెంట్ విల్ బి ఏబుల్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు మోర్ పేషెంట్స్. ఇప్పుడు ఈ 1 ఇయర్లోనూ రీసెంట్గా లాస్ట్ వీక్లో వీ క్రాస్ ద మార్క్ ఆఫ్ 100 పేషెంట్స్. సో ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 100 పేషెంట్, ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఒక పావుగంట ముందు అనదర్ పేషెంట్ ఎక్స్పైర్డ్. మాకు చాలా భయం ఉండింది ముందర, బాగా స్టాఫ్ అంతా వీళ్ళని చూసుకుంటున్నారంటే పేషెంట్స్ యాక్సెప్ట్ దట్ ఎండ్ వెరీ వెల్. దే డోంట్ మేక్ ఎనీ నాయిస్ ఆర్ ఫైట్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది neighbors. We had all the licenses to run this place anyway. And తర్వాత ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 70%, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్వర్ సౌదాగర్ గారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి గారు, మన ఎమినెంట్ ఆంకాలజిస్ట్ విజయానంద్ రెడ్డి గారు, దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ గవర్నింగ్ బాడీ. ఇన్ ద రీసెంట్ పాస్ట్ వీ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ ఎ హోమ్ కేర్. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఎండ్ ఆఫ్ లైఫ్ ఉన్నప్పుడు అందరూ పేషెంట్స్ మే నాట్ వాంట్ టు పుట్ దేర్ పేషెంట్స్ హియర్. సో వీ డిసైడెడ్ ఓకే మీరు పేషెంట్ని ఇక్కడికి తీసుకురాలేకపోతే మేమే వచ్చి పేషెంట్ని ఇంట్లో చూసుకుంటాం. సో వీ హ్యావ్ ఎమినెంట్ టీమ్ ఆఫ్ వాలంటీర్స్, పద్మ గారు అండ్ పల్లవి గారు, దే ట్రైన్డ్ ఆల్సో ఇన్ పాలియేటివ్ కేర్. సో అలాంగ్ విత్ డాక్టర్స్ అండ్ నర్సెస్ వాళ్ళు ఇంటికి వెళ్ళి హోమ్ విజిట్ ఇచ్చి పేషెంట్కి ఏమేం కావాలో డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. సో వన్స్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఎ వీక్ దే విల్ మేక్ ద హోమ్ విజిట్. ఇప్పుడు ఇంకోటి డే కేర్ ఫెసిలిటీ అని ఇక్కడ మొదలు పెడుతున్నాము. అదేంటంటే ఇప్పుడు యూఆర్ కేరింగ్ ఫర్ సమ్మన్ హూజ్ ఎండ్ ఆఫ్ లైఫ్. అది మనకు కూడా అంటే కేరర్స్కి కూడా కొంచెం రెస్పెక్ట్ కావాలి వన్స్ ఇన్ అ వైల్. వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, దే మే హ్యావ్ టు డూ సంథింగ్. సో దే కెన్ లీవ్ ద పేషెంట్ హియర్ ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్ దాకా మేము చూసుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంటికి తీసుకెళ్ళచ్చు. సో ఈ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేశాం. సో ఇది బ్రీఫ్గా ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సో మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ పొంది ఒక ల్యాండ్, ఇప్పుడు బెంగళూరులో ఇట్లాంటి ఇంకో హాస్పిస్ ఉంది కరుణాశ్రయ అని, అది కూడా ఒక రోటరీ క్లబ్ రన్ చేస్తున్నారు. 4 acres land has been given by government to Karunashraya in Bangalore. So we are requesting government also to support us. We keep seeing in papers every day land is being given to so many different organizations. So since we are doing a very good humanitarian work, we hope that government will oblige. So మాకు కూడా కొంచెం ల్యాండ్ ఇస్తే we will be able to take care of more patients at a lesser cost. Thank you very much.